గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అమ్మాయి పిచ్చుడు అన్నారు బయట. స్టార్టింగ్ లో బాగా పేరు వచ్చింది, ఆ అమ్మాయిని టచ్ చేస్తాడు, కావాలని దగ్గరికి వెళ్ళి వాళ్ళని క్లోజ్ చేస్తారని బయట టాక్ వచ్చింది. లోపల కూడా అప్పుడు అమ్మాయి పచ్చళ్ళు అమ్ముకునే అమ్మాయి కూడా వచ్చి ఇట్లానే చెప్పింది. అమ్మాయి కూడా చేయి కలిపితేనే ఎంత బాగుంటుంది చెప్పింది ఆ రోజు వచ్చి. సో అది అట్లా మీకు ఎలా అనిపించింది లోపల ఉన్నప్పుడు? అస్సలు అలా కాదు. పవన్ కళ్యాణ్ పోయి అమ్మాయిని పిచ్చుడు అది ఇది అనేది నాకు ఇప్పుడు బయట అంటే మధ్యలో ఎప్పుడు వీకెండ్లో చెప్పినప్పుడు విన్నాను తప్ప వాళ్ళని కన్ఫ్యూషన్ రూమ్లో మాట్లాడారు దాని గురించి. బట్ హీస్ అస్సలు అలా కాదు. ఇప్పుడు మనం పక్కన ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడతాం అలానే మాట్లాడతారు. దానికి ఒక జడ్జిమెంటల్ పాస్ చేసి చేసినందుకు అమ్మాయిలు పిచ్చోడు అది ఇది అంటే ఐ డోంట్ యాక్సెప్ట్. అంటే అమ్మాయి అన్నది రమ్య అన్నది ఆమంటే ఇంకా మరి నాకు తెలియదు. అంటే రీతు గారు ఒక మాట, డెమాన్ పవన్ కి మీరు ఎందుకు అంత కనెక్ట్ అయ్యారు, ఎందుకు ఏడ్చారు బయటకు వచ్చేటప్పుడు? అంటే అంత సీక్వెన్స్ ఏముంది? ఎందుకనంటే ఫస్ట్ సెకండ్ వీక్ నుంచి వి బికమ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీ ఫ్రెండ్ ఇంకా నువ్వు వెళ్ళిపోతున్నావు అన్ని రోజులు నువ్వు కలిసి ఉండి అక్కడే హౌస్ లో ఉండి పొద్దు నుంచి నైట్ వరకు మాట్లాడుకుంటూనే ఉండి అంత ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు బయటకు వచ్చేటప్పుడు ఏడు రాదా? అంటే అందరూ ఉన్నారు కదా, చాలా క్యూట్ గా ఉంది అంటున్నారు మేమర్స్. సో ఇద్దరు టామ్ అండ్ జెర్రీ లాగా కొట్టుకుంటూనే ఉన్నారు. బయట టామ్ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా గొడవ పడుతుంటారో అసలు మాకు ఎందుకు గొడవలు వస్తున్నాయో ఎందుకు కొట్టుకుంటున్నావు మాకే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇద్దరికి కోపాలు ఎక్కువ, ఇద్దరం అరుచుకుంటూ ఉంటాం, మళ్ళీ ఇద్దరం కలిసిపోతూ ఉంటాం. లోపల గేమ్ పరంగా ఎవరు వీక్ ఆడుతున్నారు గేమ్ పరంగా అలా ఏం లేదు. ఎవరికి రాసి పెట్టుంటే వాళ్ళు ఉంటారని నా ఫీలింగ్. పోయినసారి ఒక సీజన్ 8 లో ఒక్కళ్ళే ఉన్నారు, సీజన్ 7 లో ఒక్కళ్ళే ఉన్నారు. ఇప్పుడు సంజన గారు అసలు ఏం ఆడకపోయినా ఉంటున్నారు కదా, అది మరి మీరు చూసుకోవాలి.